బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేము రామకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. స్కాలర్షిప్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బైఠాయించారు. ఈ ధర్నాలో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పాల్గొని విద్యార్థులకు మద్దతు తెలిపారు. ఒక్కసారిగా విద్యార్థులంతా కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కాసేపు పోలీసులు విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. తక్షణమే ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఫీజుల బకాయిలు విడుదల చేయాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. లేదంటే వేలాది మందితో పూలే భవన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈరోజు అనేకమైన అవకతవకలు విద్యాశాఖలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్లో అమ్మాయిలకు కేటాయించిన సీట్లు అబ్బాయిలకు కేటాయిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఉన్నత విద్యా మండలి అనేకమైన అవకతవకలకు పాల్పడుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో అన్ని లిక్కర్కు ఒక శాఖ మంత్రి ఉంటాడు, కానీ విద్యకు ఒక శాఖ మంత్రి లేడు. ఈరోజు రాష్ట్రంలో విద్యకు ఒక శాఖ మంత్రి లేడు. ఈరోజు అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. సంతలో సరుకుకైనా ఒక రేటు ఫిక్స్ అయి ఉంటుంది. టమాటా ఒక రేటు, ఉల్లిగడ్డలు ఒక రేటు, క్యారెట్ ఒక రేటు అని చెప్పి. కానీ ఉన్నత విద్యలు మాత్రం అడ్డగోలుగా దోసుకుంటా ఉన్నారు. తల్లిదండ్రులను అప్పులపాలు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం. విద్యా హక్కు చట్టం అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం రాకముందుకు విద్యార్థుల పక్షాన ఉంటాం, నిరుద్యోగుల పక్షాన ఉంటామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను గాలికి వదిలేసిరు. 8,000 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నా కూడా అటువైపు తొంగి చూడట్లేదు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు. ఇక్కడ మూసి సుందరీకరణకి 1,50,000 కోట్లు కేటాయిస్తూ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తూ ఉన్నాం. విద్యార్థుల పక్షాన ఉండి స్కాలర్షిప్ల బకాయిలు చెల్లించకపోతే మాత్రం ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం, రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం, పెద్ద ఎత్తున సెక్రటరియట్ దిగ్బంధం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఉన్నతమైన విద్య బీసీ విద్యాలు చదువుకోవద్దా, అనగానే విద్యాలు చదువుకోవద్దా? స్కాలర్షిప్ల నిర్లక్ష్యం ఏంటిది? మీ ప్రభుత్వ వైఖరి ఏంటిది? విద్యార్థుల పక్షాన సీట్లు ఒక పక్కన రాజకీయంగా ఎదుగుతుంటే అనగదొక్కుతారు. ఈరోజు విద్యాపరంగా చేస్తుంటే అనగదొక్కుతారు. అడుగున 78వ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ దోపిడీ, పీడన, వివక్ష, అణిచివేత కింద నలిగిపోతా ఉన్నారు బీసీలు. డిగ్రీ, జూనియర్ ఇంజనీరింగ్, పీజీ కాలేజీలో చదివే బీసీ విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని, అదేవిధంగా బీసీ, ఈబీసీ విద్యార్థుల యొక్క పూర్తి ఫీజులను కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం పూర్తి ఫీజులు చెల్లించాలని, అదేవిధంగా ప్రైవేటు యూనివర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది విద్యార్థులతో నేడు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ను ముట్టడించడం జరిగింది. ప్రభుత్వం ఫీజుల బకాయి చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంది. దీనికి ఒక మంత్రి లేడు విద్యాశాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి, గతంలో ముఖ్యమంత్రి గారు ఫీజుల బకాయిలు ఇవ్వమని చెప్పి ఆర్థిక శాఖ మంత్రికి, ఆర్థిక శాఖ అధికారులకు మామూలుగానే